బండి రవీంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కొండ్ర రాష్ట్ర కార్యవర్గ కొండ్ర ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం. జిల్లా మోర్చా అధ్యక్షులు సప్పిడి సత్యనారాయణ గారికి, వెచ్చూరు మండల అధ్యక్షులు ముమ్మరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. సమావేశాన్ని స్థానిక గౌరవ శాసనసభ్యులు హరీష్ బాబు గారి నాయకత్వంలో ఇప్పుడే బ్రహ్మాండంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదే మాదిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆర్ శంకర్ గారు, మిత్రులందరూ ఈరోజు ఒకటే, దేశానికి ప్రధాని ఎవరు ఉండాలంటే ఆ నరేంద్రుడే కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటా ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని సురక్షితంగా ఉంచినటువంటి వ్యక్తిగా ఎక్కడ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో అటు తీవ్రవాదం కానీ లేకపోతే ఎలాంటి కుంభకోణాలు కూడా జరగనటువంటి నీతివంతమైనటువంటి పాలన ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పేదల పక్షపాతిగా గ్రామాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు గ్రామాల యొక్క సంక్షేమమే దేశ సంక్షేమంగా భావించినటువంటి వ్యక్తిగా ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు గ్రామాల నుంచి చేసుకోవడం జరిగింది. పేదవారిని దృష్టిలో పెట్టుకుని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, బియ్యం కావచ్చు, లేకపోతే సిలిండరు గ్యాసులు కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా కేంద్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేషనల్ హైవేస్, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఈ దేశం పటిష్టంగా ఉండాలంటే, ఇతర దేశాల యొక్క కన్ను భారతదేశంపై పడకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి వారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదే మాదిరిగా నేను పార్లమెంటు అభ్యర్థిగా ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, తిరిగి భౌగోళికమైనటువంటి పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అదే మాదిరిగా ఈ ప్రాంతమైనటువంటి సమస్యల పట్ల పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా ఈ సమస్యల్ని పూర్తి చేయడంలో స్థానికంగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారి యొక్క సహకారంతో ఇద్దరం కూడా కలిసికట్టుగా కేంద్రం నుంచి వచ్చే ఏ నిధులైనా ఇక్కడ వెచ్చించి సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తిగా పాటుపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ కొన్ని, ఎందుకంటే సౌత్ టు నార్త్ సౌత్ రైల్వే లైన్ ఇక్కడ మనకు ఎంటర్ అవుతా ఉంది. చాలా మంది యొక్క డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే స్టాపేజెస్ కావచ్చు, లేకపోతే ట్రైన్ల సంఖ్య పెంచడం కావచ్చు, వాటన్నిటిని కూడా, ఎందుకంటే అదంతా కూడా పాసిబుల్ ఎప్పుడవుతుందంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఈ ప్రాంతం నుంచి మీ ప్రతినిధిగా పంపించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ స్థానికంగా గౌరవ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు శాశ్వతంగా దూరం అవుతాయి.